మా దేశ రాజకీయ పరిస్థితులు అంటే రాజు రవి ఈ సంవత్సరం. సో రవి మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవ్వచ్చు, లేదా దేశ ప్రధాని అవ్వచ్చు, దేశ రాజులు అవ్వచ్చు. సో రాజుల మధ్యన యుద్ధాలు, దేశాల మధ్యన యుద్ధాలు, సూర్యుడి వల్ల సమస్యలు, అలాగే స్కిన్ను, బోను, లివరు, కంటికి సంబంధించిన సమస్యలు దేశాలను, ప్రపంచాన్ని బాధించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా రాజులు బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే దేశాల ప్రెసిడెంట్లు అవ్వచ్చు, దేశాల ప్రధానులు అవ్వచ్చు, అంటే కొన్ని దేశాల అధ్యక్షులు అంటారు, అధ్యక్షులు అవ్వచ్చు, అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవ్వచ్చు. ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు గొడవలు పడే అవకాశము, మరణాలు, యుద్ధాలు, యుద్ధ వాతావరణం ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎట్లా కొన్ని రోజుల తర్వాత తప్పించుకుంటాము. బట్ ఒక్కొక్కటి ఇప్పుడు కుజుడు చంద్రుడు ఎఫెక్ట్ అయినప్పుడు మనకు కరోనా వచ్చింది. ఎందుకంటే లంగ్స్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది కరోనా. ఇప్పుడు రాబోయేది బొక్కలకు సంబంధించి, కళ్ళకు సంబంధించి, చర్మానికి సంబంధించి. సో ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం మంకీ ఫాక్స్. సో అదేమన్నా తీవ్రంగా అయితే అది చర్మం మీద చూపిస్తుంది. సో అందుకనే ఇది చర్మానికి రిలేటెడ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అధిపతి రవి కాబట్టి. రెండు షష్టగ్రహ కూట మీనరాశిలో వస్తుంది. సో అందుకని కొద్దిగా శనితో కలిపి వస్తుంది. అది కూడా మనకు ఉగాది నాడే షష్టగ్రహ కూటం ప్రారంభమవుతూ ఉంది. సో అందువల్ల కొద్దిగా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సో దీనికి రెమెడీస్ అంటే జనాలు ఎక్కువగా రెడ్ కలర్ బట్టలు వేసుకోవడము, మెరూన్ వేసుకోవడము, పింక్ వేసుకోవడం, ఆరెంజ్ వేసుకోవడం, వీటి వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి హార్ట్ అటాకో, బ్రెయిన్ స్ట్రోకో వస్తే ఎట్లా జరిగేది అట్లా జరుగుతుందని పడుకోబెడతామా, హాస్పిటల్ తీసుకుపోతామా? సింపుల్. ఇది కూడా అంతే. మనకు జ్యోతిష్యం అనేది అంధకార బంధరం నుండి వ్యక్తిని బయటికి తీసుకురావడానికి పనికొచ్చేది. ఇప్పుడు ఎక్స్రేలో చూస్తే కాలు ఇరిగింది, దాన్ని కట్టుకట్టిస్తాం. ఎక్స్రే అనేది ఇక్కడ కుండలి, రెమెడీ అనేది ఆపరేషన్. సింపుల్ అంతే. మనం జాతకం చూసుకోవాలి. ఇప్పుడు మన కర్మను, మన ఒక లిఖితాన్ని రాసేది బ్రహ్మ, మార్చేది బ్రహ్మనే. సో మనం చేసే పూజలలో బ్రహ్మ రిలేటెడ్గా తీసుకుంటే మనము ఉదాహరణ త్రయంబకేశ్వరం ఉంది. త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అని పూజ ఉంటుంది. సో బ్రహ్మ క్షేత్రపాలకుడు ఆ టెంపుల్కు, అందుకని అక్కడికి పంపిస్తాం కొంతమందిని. అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అట్లనే మనం ఎట్లయితే రాజ్యాంగాన్ని సవరించుకుంటున్నామో జాతకాన్ని కూడా సవరించుకునేటువంటి అవకాశం మనకు జ్యోతిష్యం ఇచ్చింది. సో ఖచ్చితంగా రాబోయేటువంటి సమస్యల నుండి ఇది జరుగుతుంది, తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ కరోనా వచ్చింది, మాస్క్ ఎందుకు పెట్టుకున్నాము? మనల్ని మనం తప్పించుకోవడానికి. అట్లనే మనము రాబోయే సమస్యల నుండి మనకు యాక్సిడెంట్ అవుతుంది, స్లోగా పోమని చెప్తాం. అట్లనే ఫ్యాటీ లివర్ ఉంది, లిక్కర్ బంద్ చేయమని చెప్తాం. లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, బంద్ చేయమని చెప్తాం. షుగరు, ప్రీ డయాబెటిక్, షుగర్ వస్తుంది. ఒక జాతకం రవి నీచంలో ఉంటే షుగర్ వస్తుంది. సో బుధుడు నీచంలో ఉంటే బీపీ వస్తుంది. సో అట్లా మనం కొన్ని చెప్తుంటాం అన్నట్టు సమాజానికి. సో అట్లా మనము మెడికల్ ఆస్ట్రాలజీ అంటాం దాన్ని. సో ప్రతిదీ మనం రాబోయే సమస్య నుండి ఖచ్చితంగా మనం బయటపడవచ్చు. దానికి ఒక 12% మన స్వయంకృతం కూడా ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. 88% జాతకంలో ఉంటుంది. జాతకపరమైన రెమెడీ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయుక్షీణం ఉంది, ఆయుక్షీణం ఉండగానే పూజలు చేయగానే బతకడు కదా, ఆయనకున్న రోగం ఏందో పోయి హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ కూడా తీసుకోమంటాం. మనము సైన్స్ మనల్ని విమర్శించినట్టు మనం విమర్శిస్తలేం. మనం ఏమంటున్నాం, సైన్స్కు 50% ఇవ్వండి ఇంపార్టెన్స్, 50% భగవంతునికి ఇవ్వండి అంటున్నాం మనం. సో రెండింటికి సమాంతరంగా ఇవ్వండి, లైఫ్ను హ్యాపీ చేసుకోండి. జాతకాలు చెప్పేటప్పుడు కూడా ఇండివిజువల్ జాతకాలు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ జెండర్తో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి గోచార ఫలాలు, రాసుల ఫలాలు కూడా మనం మాట్లాడింది అందరికీ మాట్లాడినాము. ఇక్కడ విద్యార్థులను వేరు చేసినాము, ఉద్యోగస్తులను వేరు చేసినాము, వాళ్ళకి రాబోయే సమస్యల గురించి మాట్లాడినాము. నార్మల్లోనే అందరు వస్తారు, స్త్రీలు నార్మల్లో వస్తారు. ఇక్కడ స్త్రీలకు వాల్యూ లేదని కాదు, కంపల్సరీ స్త్రీలకు కూడా ఇండివిజువల్ జాతకాలు చూడాల్సిందే. భర్త జాతకాన్ని బేస్ చేసుకొని భార్య జాతకం ఉంటుంది అనుకోవడం తప్పు. ఇండివిజువల్ కాంబినేషన్ ఏముంది? పాలు ఉప్పు విరిగిపోతుంది, పాలు చక్కెర పాయసం అవుతుంది, పాలు కారం టేస్ట్ మారుతుంది. సో కారం ఇండివిజువల్గా కారం గొప్పది, కూరలో కారం లేకపోతే వాల్యూ లేదు, ఉప్పు లేకపోతే కూరకు వాల్యూ లేదు. ఉప్పు గొప్పదే, కానీ ఉప్పు కాంబినేషన్ పాలతో కలిసినప్పుడే కష్టం, కారం కాంబినేషన్ పాలతో కలిసినప్పుడే కష్టం. సో ఇట్లాంటిది పాలల్లో ఉప్పు వేసినప్పుడు కష్టం. సో ఈ కాంబినేషన్ లేకుండా చూసుకోవాలి. దాన్నే షష్టాష్టకాలు అంటారు, ఏకనాడి అంటారు, లేదా చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాలకు పనికిరాదు. సో అందుకని ఇద్దరు జాతకాలు చూసినప్పుడే భార్య జాతకంలో భర్త స్థానం, భర్త జాతకంలో భార్య స్థానాన్ని వీక్షించినప్పుడు వీళ్ళిద్దరు జాతకాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు కలిసి ఉంటారు, గొడవలు అవుతాయా, చాలా బాగుంటారా, లేకపోతే డబ్బు మీద భార్య బతుకుతుందా, భార్య డబ్బు మీద భర్త బతుకుతాడా, ఇండివిజువల్గా ఇద్దరు సంపాదించుకుంటారా, ఇవన్నీ తెలిసేది మగపిల్లలు పుడతారా, ఆడపిల్లలు పుడతారా, వీళ్ళ వంశం ఎలా వృద్ధిలోకి వస్తుంది, వీళ్ళకి ఆరోగ్య భంగంలు ఏమొస్తాయి అని ఇద్దరిని అంచనా వేసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది.
ఇప్పుడు ఉదాహరణ, ఒక అమ్మాయికి శుక్రమార్గదర్శ నడుస్తున్నప్పుడు శుక్రుల్లో శని వచ్చినప్పుడు భర్తకు ఎఫెక్ట్ అవుతుంది. అట్లనే ఒక అబ్బాయికి శనిలో శుక్రుడు వచ్చినప్పుడు భార్యకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ అంచనాను బట్టి ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం పర్ఫెక్ట్ అనలైజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనము ఇంట్లో జాతకాన్ని బేస్ చేసుకుని, ఒక అబ్బాయి జాతకంలో ఏలినాటి శని వచ్చినప్పుడు తండ్రికి ఎఫెక్ట్ అవుతుంది. ఉదాహరణ, రెండోసారి ఏలినాటి శని వచ్చినప్పుడు ఇప్పుడు మీనరాశి, మేషరాశి, కుంభరాశి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు జాతకాల్లో ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అది రెండోసారి ఏలినాటి శని అయితే. అంటే రెండోసారి ఏలినాటి శని రావాలంటే ఖచ్చితంగా 25 సంవత్సరాలు దాటితే రెండోసారి ఏలినాటి శని వస్తుంది. సో అందుకని ఇప్పుడు మేషరాశి, మీనరాశి, కుంభరాశి ముగ్గురికి ఇప్పుడు తల్లిదండ్రుల్లో ప్రాణగండం ఉంది. సో అట్లా అంచనా వేయచ్చు. మగపిల్లల్ని తీసుకుంటే తల్లిదండ్రులకు చెప్పొచ్చు. భార్యాభర్తలకు ఇద్దరు జాతకాలు కంపల్సరీ ఉండాల్సిందే.